హరి ఓం అండి, వెల్కమ్ టు ఏ స్క్వేర్ ఛానల్. నేను ఈరోజు షీర్ కుర్మా చేసి చూపించాలనుకుంటున్నాను. స్పెషల్గా ముస్లిమ్స్ అయితే రంజాన్కి, ఈద్కి ఇది డెఫినెట్గా చేసుకుంటారు వాళ్ళ ఇంట్లోని. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ నేను సోక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పటికిప్పుడు నేను చేసుకున్నాను కాబట్టి హాట్ వాటర్లో సోక్ చేసుకున్నాను. ఇవి బాదం సీడ్స్ అండి, పీల్ చేసి పెట్టుకున్నాను. ఇవి క్యాష్యూస్, ఇవి పిస్తాస్, ఇవి కిస్మిస్ అండ్ ఇవి వచ్చేసి పంప్కిన్ సీడ్స్, ఇవి వచ్చేసి డ్రై డేట్స్ అండి. ఇవి కూడా సోక్ చేసి పెట్టుకున్నాను. ముఖ్యంగా దీనికి మనకు కావాల్సింది ఏంటంటే సేవయ్య అండి. ముస్లిమ్స్ అయితే ఇదే వాడతారు. నార్మల్ సేమియాకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది వెంటనే మిల్క్లోని మెల్ట్ అయిపోతుంది అనమాట. అండ్ రోజ్ వాటర్, మిల్క్ మేడ్ అండ్ గీ తీసుకుంటున్నాను. అండ్ మిల్క్ కూడానండి. మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల మిల్క్ అనేది థిక్నెస్ ఉండదు, కానీ మీరు మిల్క్ మేడ్ యూస్ చేసుకోవడం వల్ల థిక్నెస్ అనేది ఉంటుంది అండ్ టేస్ట్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎలా చేద్దామో చూద్దాం. నేను ప్యాన్లో అనేది గీ అనేది యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మీకు చూపించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో నేను వేసి ఫ్రై చేస్తాను. ఈ సెవెన్ అన్నది కదండి, నేను ఆల్రెడీ ఫ్రైడ్ తీసుకున్నాను. మీరు ఒకవేళ మీకు ఫ్రైడ్ దొరకకపోతే మీరు దాన్ని కూడా గీలో అనేది మీరు రోస్ట్ చేసుకోవాలి. సరే కదండి, డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇవి ఫ్రై అవ్వాలి. ఒక పక్కన నేను మిల్క్ అనేది బాయిల్ చేస్తున్నాను. మీరు క్రీమ్ మిల్క్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే ఆవు పాలు వాడుతున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు చిరంజీ డ్రై ఫ్రూట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నాకైతే ఇక్కడ అవైలబుల్గా లేదు. ముస్లిమ్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా వేసుకుంటారు వాళ్ళు. దానివల్ల కూడా ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. అది దొరకని వాళ్ళు నార్మల్ డ్రై ఫ్రూట్స్ మన ఇంట్లో ఏవైతే అవైలబుల్గా ఉంటాయో వాటితో చేయండి. చూసారు కదండి, ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను మిల్క్లో యాడ్ చేస్తాను. నెక్స్ట్ నేను మిల్క్ మేడ్ అనేది, అదే కండెన్స్డ్ మిల్క్ అనేది ఇందులో యాడ్ చేసుకోబోతున్నాను. అకార్డింగ్ టు యువర్ టేస్ట్ మీరు మిల్క్ మేడ్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం స్వీట్ తక్కువే తింటాను, సో కొంచెమే వేసుకుంటున్నాను. చూసారు కదండి, మిల్క్ అనేది బాగా బాయిల్ అవుతుంది. నెక్స్ట్ మనం ఈ సేవయ్య అనేది యాడ్ చేసుకుందాము. కదా, వేయంగానే అవి వెంటనే కుక్ అయిపోతాయండి. చాలా క్విక్గా అయిపోతాయి నార్మల్ సేవియా కన్నా. నెక్స్ట్ మనం రోజ్ వాటర్ అనేది 2-3 డ్రాప్స్ యాడ్ చేసుకుందాము. జస్ట్ ఫ్లేవర్ కోసం. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను అనేది యాడ్ చేస్తున్నానండి. వేసిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము, ఎందుకంటే ఇది వెంటనే థిక్ అయిపోతుంది. గీ ఇష్టమైన వాళ్ళు ఎక్కువగా గీ వేసుకోండి. నేనైతే సర్వ్ చేసేటప్పుడు కూడా గీ అనేది పైన యాడ్ చేస్తాను. నాకు చాలా ఇష్టం గీ అనేది. చూసారు కదండి, ఫైనల్గా మనకి షీర్ కుర్మా అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.